ఈ సెషన్లో జేఎస్పీలో ఫామ్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. మనం సాధారణంగా క్లయింట్ నుంచి సర్వర్కి ఇన్ఫర్మేషన్ని లేదంటే డేటాని పంపించాలి అనుకుంటే మనం వాడాల్సిన మెథడ్స్ గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ ని వాడే బ్రౌజరు అంటే వెబ్ బ్రౌజరు వెబ్ సర్వర్కి లేదంటే క్లయింట్ సర్వర్కి ఇన్ఫర్మేషన్ని పంపించడం జరుగుతుంది. మరి గెట్ మెథడ్ తీసుకున్నట్లయితే ఇది ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసేటప్పుడు మామూలుగా మీరు బ్రౌజర్లో లొకేషన్ బాక్స్ ఉంటుంది కదా, అడ్రస్ టైప్ చేస్తారే, ఆ అడ్రస్ లొకేషన్ బాక్స్ లో మీ యొక్క జేఎస్పీ పేజ్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఇచ్చి కీ ఈక్వల్ టు వాల్యూ అండ్ కీ 2 ఈక్వల్ టు వాల్యూ, ఇలా నంబర్ ఆఫ్ వాల్యూస్ లేదంటే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరుగుతుంది. ఇది డిఫాల్ట్ గా మనం వాడే మెథడ్ గెట్ మెథడ్. సో ఈ వాల్యూస్ అన్ని కూడా సర్వర్ కి పాస్ చేయడం జరుగుతుంది. సర్వర్ వాటిని తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు ఫైల్ నేమ్ తర్వాత ఈ విధంగా వాల్యూస్ లెంతీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ లెంత్ మాక్సిమం వచ్చేసి ఇట్లా 1024 క్యారెక్టర్స్ మాత్రమే. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్వరీ అండర్ స్కోర్ స్ట్రింగ్ అనే హెడర్ ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసేదానికి ఇక్కడ గెట్ క్వరీ స్ట్రింగ్ అండ్ గెట్ పారామీటర్ మెథడ్స్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కి ఉన్నాయండి. మరి ఈ మెథడ్ కాకుండా అంటే ఆ యొక్క యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి ఈ విధంగా వాల్యూస్ పాస్ చేసే మెథడ్ కాకుండా పోస్ట్ మెథడ్ ఉంది. ఇది దీనికంటే బెటర్ వే అన్నమాట. ఎందుకంటే మీరు ఈ పారామీటర్స్ ఇట్లా ఈ వాల్యూస్ ఇట్లా డైరెక్ట్ గా యూఆర్ఎల్ లో పాస్ చేస్తే కీ ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే పాస్వర్డ్స్ ఇట్లాంటివి ఏదన్నా పాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సర్వర్ కి. ఓకే, అంటే డైరెక్ట్ గా టైప్ చేస్తుంటారు కాబట్టి అవి ఎవరైనా తెలుసుకోవచ్చు అన్నమాట. మరి సెక్యూర్డ్ మెథడ్ ఏదంటే పోస్ట్ మెథడ్. మరి ఈ పోస్ట్ మెథడ్ లో క్వశ్చన్ మార్క్ తర్వాత ఇట్లా ఇవ్వడం అంతా ఉండదు. ఫైల్ నేమ్ కి అంటి పెట్టుకొని వాల్యూస్ ఉండవు. సపరేట్ గా ఒక మెసేజ్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్ట్ మెథడ్ లో ఈ యొక్క వాల్యూస్ అన్నమాట. తర్వాత అంటే మనం ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ని పాస్ చేసుకొని తర్వాత ప్రాసెసింగ్ లో సర్వర్ పెట్టుకుంటుంది. ఓకే, ఇక్కడ కూడా మీకు మెథడ్స్ ఉన్నాయి. గెట్ పారామీటర్ మెథడ్ సింపుల్ పారామీటర్స్ ని రీడ్ చేసేదానికి, మరి బైనరీ డేటాని రీడ్ చేసేదానికి గెట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే మెథడ్ ఉందండి. ఓకే, మరి మొత్తానికి ఇది టోటల్ గా ఫామ్ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసేదానికి జేఎస్పీలో ఉండే మెథడ్స్. గెట్ పారామీటర్, ఆ పారామీటర్ యొక్క వాల్యూని గెట్ చేసేదానికి. అన్ని వాల్యూస్ కావాలనుకోండి, అలాంటప్పుడు గెట్ పారామీటర్ వాల్యూస్ అనే మెథడ్ తీసుకుంటుంది. అన్ని పారామీటర్స్ కావాలి అనుకోండి, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, అప్పుడు ఈ మెథడ్ ని యూజ్ చేస్తాం. మరి బైనరీ డేటాని ఈ మెథడ్ ద్వారా రీడ్ చేయడం జరుగుతుంది. మరి గెట్ మెథడ్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఏ విధంగా సర్వర్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయొచ్చు. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఇలా ఉంది.
రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్, పారామీటర్ నేమ్ ఏంటి? ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. అట్లానే రెండో పారామీటర్ వచ్చేసి లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఇవి మనం అడ్రస్ లైన్ లో ఫైల్ నేమ్ తర్వాత ఇచ్చిన వాల్యూస్ ని బట్టి ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ పారామీటర్ వాల్యూస్ రీడ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ ఐటమ్స్ మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇచ్చినాం, వాటి ఎదురుగా వాటి వాల్యూస్ ప్రింట్ కావడం జరుగుతుంది. చూడండి, మీరు ఫైల్ నేమ్ 16_forms_get. సో ఇది ఇచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, సపోజ్, అండ్ లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. చూడండి, మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ సర్వర్ కి ఈ విధంగా పారామీటర్స్ ద్వారా పాస్ చేయడం, పారామీటర్ వాల్యూస్ గా పాస్ చేయడం జరిగింది. అవి వాటిని రిసీవ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది లిస్ట్ ఐటమ్స్ గా. ఓకే, ఇది సింపుల్ గెట్ మెథడ్ అన్నమాట. మీరు ఇక్కడ వాల్యూస్ మార్చారంటే ఆ వాల్యూస్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫామ్ ద్వారా ఏ విధంగా పాస్ చేయొచ్చు అంటే, పై ప్రోగ్రామ్ ని ఇట్లా ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు ఆ జేఎస్పి ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఏదైతే ఇచ్చున్నామో 16_form_get అని ఇచ్చాం, ఆ నేమ్ ఇవ్వాలి. మెథడ్ వచ్చేసి గెట్ మెథడ్ అని ఇచ్చాం. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇట్లా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే రెండు టెక్స్ట్ బాక్సులు తీసుకొని ఒక సబ్మిట్ బటన్ తీసుకున్నాం. ఇది HTML లేదంటే HTML పేజ్ గా దీన్ని సేవ్ చేయాలి. జస్ట్ లైక్ దిస్. చూడండి. సో ఇక్కడ 16_forms_get అనే get.jsp అనే దానికి యాక్షన్ ఇవ్వడం జరిగింది. సో మెథడ్ గెట్ మెథడ్ అన్నమాట. సో మరి ఇప్పుడు 17_forms_get.html ని మనం కాల్ చేసినప్పుడు get.html, ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే చూడండి, ఇప్పుడు ఒక ఫామ్ వచ్చింది, HTML ఫామ్. నేను జాక్ జిల్ అనే వాల్యూస్ ఇచ్చాను. సబ్మిట్ చేసినప్పుడు చూడండి దేనికి వెళ్ళింది యాక్షన్ 16_forms_get.jsp. దానికి పక్కనే గెట్ మెథడ్ ఇచ్చాం కాబట్టి క్వశ్చన్ మార్క్ అంటే మనం ఫామ్ లో ఏవైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ వాల్యూస్ ఇక్కడ URL లో కనిపించడం జరుగుతుంది. వాటినే ఆ యొక్క ఫామ్ తీసుకోవడం జరిగింది. ఓకే, మరి గెట్ మెథడ్ కాకుండా పోస్ట్ మెథడ్ యూజ్ చేసినట్లయితే మీరు ఆ 16_ అట్లా ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తారు కదా, అదే విధంగా గెట్ పోస్ట్ అని టైటిల్ హెడ్డింగ్ అవి మార్చుకొని మీరు సేమ్ ప్రోగ్రామ్ ఏమీ చేంజ్ లేదు. దీనికి అంటే ఆ 16JSPకి దీనికి ఏ మాత్రం చేంజ్ లేదు, జస్ట్ మెసేజ్ మార్చాం. కాకపోతే మనం ఒక HTML ఫైల్లో ఒక ఫామ్ తీసుకొని దానికి మెథడ్ ఏమి ఇస్తున్నాం, ఇక్కడ పోస్ట్ అని ఇచ్చాం. ఇంతకు ముందర గెట్ మెథడ్ ఇచ్చాం, ఇప్పుడు పోస్ట్ మెథడ్ ఇస్తున్నాం. అది ఒక్కటే డిఫరెన్స్ అన్నమాట. మరి పోస్ట్ మెథడ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూస్తాం. సో ఈ యొక్క 18_forms_post అనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే
సో ఇంతకు ముందర మనం ఏ విధంగా ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చామో అదే విధంగా ఇస్తున్నాం, బట్ సబ్మిట్ చేస్తున్నాం. చూడండి, పోస్ట్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఈ URL తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇట్లా వాల్యూస్ ఇక్కడ కనిపించటం లేదు పోస్ట్ మెథడ్ లో. అది సపరేట్ మెసేజ్ లాగా వెళ్తాయి కాబట్టి సర్వర్ వాటిని కేర్ఫుల్ గా రిసీవ్ చేసుకొని అక్కడ ప్రోగ్రామ్ లో యాక్సెస్ చేస్తుంది అన్నమాట. ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుంటుంది ఆ వాల్యూస్ ని. అది గెట్ కి పోస్ట్ కి డిఫరెన్స్. గెట్ అయి ఉంటే మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చి ఆ వాల్యూస్ ఇక్కడ కనిపించేటివి. ఓకే, నెక్స్ట్ చెక్ బాక్సెస్ యొక్క డేటాని ఏ విధంగా పాస్ చేయొచ్చు. మరి ఇక్కడ చెక్ బాక్సులు క్రియేట్ చేసాం. ఆ చెక్ బాక్సులు యొక్క వాల్యూస్ ని రీడ్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్, దీనికి ఒక నేమ్ ఇచ్చాం. ఆ నేమ్ ఇక్కడ మనం చేంజ్ చేయడం జరిగింది. ఇది 20_forms_చెక్ బాక్స్ అనేది JSP ఫైలు. మరి ఇన్పుట్ ఇచ్చేదానికి ఇక్కడ 19 ఫార్మ్స్ చెక్ బాక్స్ అనే HTML ఫైల్ ని తీసుకోవడం జరిగింది. మరి HTML ఫైల్ ఈ విధంగా ఉంది. చెక్ బాక్స్ లో ఒక 3 క్రియేట్ చేసాం, వాటికి నేమ్స్ ఇచ్చాం. ఫస్ట్ ది లాస్ట్ ది చెక్కుడ్ లో ఉంది, ఈ మధ్యలో ఇది చెక్కుడ్ లో లేదు. ఓకే, సబ్మిట్ బటన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దాని నేమ్ ఏంటండి? 19. సో ఫస్ట్ ది లాస్ట్ ది చెకింగ్ లో ఉంది. నేను చెకింగ్ కావాల్సి ఉంటే మారుస్తున్నాను, దీన్ని తీసేసాను. ఇప్పుడు సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఈ బటన్, సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే చూడండి 20_forms_checkbox.jsp కి ఆ వాల్యూస్ పాస్ కావడం జరిగింది. ఫస్ట్ ది, సెకండ్ ది ఆన్ లో ఉంది, థర్డ్ ది నల్ అన్నమాట, సెలక్షన్ లో లేదు. మరి ఇది request.getParameter అని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని వాటి యొక్క వాల్యూస్ ని, చెక్ బాక్స్ వాల్యూస్ ని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫార్మ్స్ లో ఉన్న పారామీటర్స్ ని ఏ విధంగా రీడ్ చేయాలి అనే దానికి ఇలా చూడండి. ఒక JSP ప్రోగ్రామ్ తీసుకున్నాం, 21st అనే దాన్ని. మరి ఇక్కడ ఎన్యూమరేషన్ తీసుకున్నాం, దానికే java.io ప్యాకేజీ, యూటిల్ ప్యాకేజీని ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ తీసుకున్నాం కాబట్టి మరి వైల్ లూప్ లో మనం ఈ యొక్క ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ వైల్ లూప్ లో పెట్టి అన్నిటిని కూడా వాటి నేమ్స్, వాల్యూస్ అన్నిటిని రీడ్ చేసి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పారామీటర్స్ ఎలా వచ్చాయి? request.getParameterNames అనే మెథడ్ ద్వారా టోటల్ పారామీటర్స్ వచ్చాయి. తర్వాత params అనే స్ట్రింగ్, దీంట్లో దీన్ని తీసుకుంటూ ఒక్కొక్క వాల్యూని, ఒక్కొక్క నేమ్ ని, దాని వాల్యూస్ ని ఇక్కడ అది సంబంధించిన గెట్ హెడర్ ద్వారా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి 22nd param $22_forms_param.
సో మూడిటిని కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే పారామీటర్ నేమ్ వాటి వాల్యూస్ ఇక్కడ ట్యాబులర్ ఫార్మాట్ లో ప్రింట్ చేయడం జరిగింది. 21st ఫార్మ్స్ param.jsp ద్వారా. ఓకే, మరి అది ఇలా ఉంది ఆ ప్రోగ్రామ్. మరి ఈ పారామీటర్స్ రీడ్ చేసి ప్రింట్ చేసేదానికి ఇట్లా ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అని 3 చెక్ బాక్సెస్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ఫామ్ ప్రాసెసింగ్ కి ఇక మీరు కావాల్సింటే మిగతా వీటిలంతా కూడా అంటే రేడియో బటన్స్, డ్రాప్ డౌన్ బాక్సెస్ వీటిలంతా యూజ్ చేసి ఈ ఫామ్స్ ని ట్రై చేయొచ్చు. ఓకే,